ముందుగా ప్రకటించినట్లుగానే సమ్మె బాట పట్టారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. కార్మికుల సమ్మెతో డిపోలకే పరిమితమైపోయాయి ఆర్టీసీ బస్సులు. జేఏసీతో నిన్న రాత్రి జరిపిన చర్చలు ప్రభుత్వ కమిటీ నియమించింది. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరారు అధికారులు. అయితే ఈ ప్రతిపాదనని ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని జేఏసీ ఆరోపించింది. గత్యంతరం లేక సమ్మెకు వెళుతున్నట్టుగా చెప్పింది. తమ సమస్యలు కొత్తవేం కాదు, ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్న అంశాలే అమలు చేయమని అడుగుతున్నామంటున్నారు కార్మిక సంఘాలు. ఇస్మాతో కార్మికులని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. తాము కొత్త డిమాండ్లు చేయటం లేదని, ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉన్న అంశాలే అడుగుతున్నామంటున్నారు. వాస్తవంగా కూర్చొని పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటే ఈ పంచాయతీ ఉండదు. ఇవాళ ప్రజలకి అన్యాయమే. ప్రజలకు అన్యాయం జరిగితే బాధ్యత ప్రభుత్వాందే కదా, మాది కాదు కదా. ఇవాళ మరి ఇంతమంది మహిళలు ఎక్కుతా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు 70 లక్షల మంది రోజు ప్రయాణం చేస్తున్నారు. 70 లక్షల మందికి ఇన్కన్వీనియంట్ జరిగితే బాధ్యత మీది కాదా? ఇవాళ వాళ్ళందరూ మీకు ఓట్లేసి మీ అమల పదవిలో మీకు ఉన్నారు కదా, మరి అటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇవాళ ఆర్టీసీ ఏం పాపం చేసింది? యూనియన్లు అడుగుతున్నాం, మాకు ప్రభుత్వంలో విలీనం అడుగుతున్నాం, మా భూములు మాకు ఏమంటున్నాం, మాకు రావాల్సిన పిఆర్సీలు ఏమంటున్నాం. దాని మీద మీ స్టాండ్ చెప్పకుండా, అసలు మీ విధానం చెప్పకుండా, మీరు ఏం చేస్తారని నమ్మకం కల్పించకుండా, ఇలా కేవలం నలుగురిని అపాయింట్మెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోగానే మేము బయటకు వస్తే ఏదో చేస్తాను బెదిరింపులకి భయపడేది లేదు. ఎక్కడ చూసినా సరే ఆర్టీసీ కార్మికులు నిరసనలు తెలుపుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ, ఆదిలాబాద్ నుంచి నరేష్, మహబూబ్ నగర్ నుంచి శివకుమార్ అందుబాటులో ఉన్నారు. ఆర్టీసీ డిపోల దగ్గర కార్మికుల సమ్మె గురించి మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఖమ్మం వెళదాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ అడిగి తెలుసుకుందాం. నారాయణ, ఏంటి సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటున్నారు? ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగే అవకాశం ఉంది? ప్రజలకి ఇబ్బందులు తప్పే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 డిపోల పరిధిలో 608 సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయి డిపోలకే పరిమితమై తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ కార్మికులు డిపోలు ఎదుట తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. స్పష్టమైనటువంటి 32 డిమాండ్లు నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి వామపక్షాలు, ప్రజా సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఇప్పుడు మన ఖమ్మం డిపో ఎదుట కార్మికులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది, కమిటీ ఖచ్చితంగా సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పింది. అయినా మీరు ఎందుకు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది? మేము గతంలో జేఏసీగా 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క డిమాండ్స్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేశాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల నుంచి పట్టించుకోకుండా ఈరోజు ఏదో కమిటీ అని చెప్పి తారసమ్యం చేస్తుంది. కాబట్టి మేము ఈరోజు సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈరోజు మేము సమ్మెలోకి వెళ్ళడానికి దశలవారీగా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి చెప్పింది. తర్వాత కూడా అయినా కూడా మీరు ఈ రోజు నుంచి సమ్మెలో వెళితే ప్రజలు ఇబ్బందులు పడతారు, ఆలోచించుకొని అర్థం చేసుకొని సమ్మె విరమించాలని కోరుతున్నారు. వాస్తవంగా ఈ డిమాండ్లు వాళ్ళు పెట్టినయే, ప్రభుత్వం పెట్టిన డిమాండ్లు ఇవి. మేమే ఇస్తాము, గత ప్రభుత్వాన్ని దించేయండి, ఈ ప్రభుత్వాన్ని తీసుకురండి అంటే మేము మా శాయశక్తుల భుజాల మీద వేసుకొని కండక్టర్లు, డ్రైవర్లు అందరూ కలిసి బస్సులలో ప్రచారం చేస్తూ, విపరీతమైన ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెనెక్కడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంది? మీరు ఇచ్చిన అమలునే మేము చేయమంటున్నాం తప్ప మా గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. ఆర్టీసీని విలీనం చేయండి, ప్రభుత్వ యూనియన్ని పునరుద్ధరించండి, 2 సమస్యలు. ఇది వీళ్ళు ప్రధానంగా ఆర్టీసీని విలీనం చేయాలి, ఇంకా ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఖచ్చితంగా పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందనేది ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోల పరిధిలో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతోంది. రైట్ నారాయణ.